జలజీవన్ మిషన్ ద్వారా 592 కోట్ల మంజూరు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 రిజర్వాయర్ నీళ్లు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సిఫార్సు చేయగా అందులో 8 మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లా అదోనికి 1 మంజూరైంది. ఇది పులికనుము రిజర్వాయర్ అదోని 40 పంచాయతీల జనాభాకు ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చేందుకు 592 కోట్లు మంజూరైందని తెలిపారు. ఆదోని ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి. అంటే పారే నీళ్లలో బయట భూమి పైనుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకని మనము మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువుల మన కుంటల్లో కానీ లేకపోతే వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీయగా ఉన్నాయి అంటారు. అదే బోర్లలో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు రిజర్వాయర్ల ద్వారా డ్యామ్ల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలే. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని. నీళ్లు ఇవ్వడానికి మనము కొళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేము. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, హేళన కూడా చేశారు. ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా, ఆడ పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు. నేను దాన్ని ఏం పట్టించుకోలే. ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. మార్చిలో మనము ఆదోనికి కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుమారుగా రాష్ట్రంలో 40 రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం. దాంట్లో 8 మాత్రమే అప్రూవ్ అయినాయి. ఆ 8లో కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది పులికనుమ రిజర్వాయర్. ఆదోని పంచాయతీ 40 పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళాయికి నీళ్ళు ఇచ్చేది. ఇది 592 కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఓకే అని చెప్పినారు. ఇది 0.583 టీఎంసీల నీళ్లు 163 గ్రామాలకు తాగునీటి కోసం. అంటే ఓన్లీ ఒక ఆదోన్లో 40 గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలా మంది అంటారు, ఏమండి మంత్రాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే లేడు కదా, అక్కడ కూటమి గెలిపించలేదు కదా, మరి అక్కడ ప్రజలకు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారంటే మా ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసారా లేదా అన్నది విషయం కాదు. మేము ఎలక్షన్ల వరకే ఓట్లు సీట్లు చూస్తాం. తర్వాత ఎలక్షన్ల తర్వాత అందరికీ మంచినీళ్ళు ఉండాలా, అందరికీ బాగు కోరాలని ప్రయత్నం చేశాం. మేము మంచినీళ్ళు తెస్తే ఓన్లీ టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు మాత్రమే తాగుతారా, వైసీపీ వాళ్ళు తాగరా? అందరికీ నీళ్లు కావాలి కదా, అందరికీ వసతులు ఉండాలి కదా. అందువల్ల 163 గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ 30 ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కడతాం. 30 గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలను ఓకే చేయించుకున్నాం. ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము, ట్యాప్ కూడా ఇస్తాం.
పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే, పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటది అంటే ఇది పెదతుమ్మలం దాటిన తర్వాత బసలదొద్దిని ఆనుకొని ఉంటది. ఆదోని నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పులికనుమ రిజర్వాయర్ ఉంటది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి 30 ఉపరితల ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారు కదా, 30 ట్యాంకుల్ని మనం 30 గ్రామాల్లో కట్టి దాంట్లో నుంచి మనము అన్నింటికి నీళ్లు ఇస్తాం. అంతేకాదు మన టౌన్కు అవసరమైనటువంటి లేదా గ్రామాలకు అవసరమైన ట్యాంకులు కింద కడితే కష్టం కాబట్టి 4 కొండలను ఐడెంటిఫై చేశాం. పెదతుమ్మలం దగ్గర కొండ పైన, అలాగే జీవసల్లి దగ్గర ఒక కొండ పైన, రంగాపురంలో కొండ పైన, ఆరేకల్లు రాజానగరంలో కొండ పైన, ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి, ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకుల్లో నుంచి ఎలక్ట్రిసిటీతో పంపు చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్లే ఆ చివరిన ఉన్న మాకు నీళ్ళు రావట్లేదు, ఆ ఊర్లో మాకు నీళ్ళు రావట్లేదు అని, మా ఇంటికి నీళ్ళు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఈ కొండ మీద ట్యాంకులు కడితే ఏమవుద్దంటే గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పటికీ కూడా మనం పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము. ఇలా పులిచింతల్లో 1.2 టీఎంసీల్లో నుంచి 0.58 టీఎంసీల నీళ్లని మనం డ్రా చేసుకుంటాం. 2055 సంవత్సర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 2025లో ఉన్నామండి మనం. 2025లో నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను. ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా నీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు, దానికి అవసరాలకు తగ్గట్టుగా పైప్ లైన్లు, ట్యాప్లు ఇచ్చుకోవచ్చు కదా. నేను అలా చేయట్లేదు. రాబోయే 20 ఏళ్ల కోసం 2055లో ఆదోనిలో ఎంతమంది ప్రజలు ఉంటారు, 2055లో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి, ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటుంది, ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని, ఈ జనాభా, అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు, ట్యాప్ వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది. గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆదోనిలో సర్వే చేస్తా ఉంది. దేవుడు దయదలిచి అన్ని కరెక్ట్గా అయితే